తేదీ ఏప్రిల్ 15, 2025. వారం మంగళవారం. తిథి విదియ ఉదయం 10:55 వరకు. నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 3:10 వరకు. వర్జం ఉదయం 6:30 నుండి 8:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:12 వరకు మరియు రాత్రి 10:58 నుండి 11:44 వరకు. శుభ సమయం ఉదయం 10:10 నుండి 11:40 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థికపరమైన అంశాలు ఏ దారిన పోతున్నాయో ఊహించడం మీకు కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. మీ స్థాయి పరపతి పెంపొందుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి. అన్నింటా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి నూతన ఆదాయ మార్గం లభించే సూచన ఉంది. విదేశాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. మిథున రాశి. వ్యాపార విస్తరణకు గాను మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మనీ రొటేషన్ స్కీమ్స్ లో సభ్యత్వాన్ని తీసుకుంటారు. ఎలర్జీ వంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంస్థాపరంగా తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి మీరు ఆశించిన విధంగా ఉంటుంది. సింహరాశి. చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విషయాల్లో బంధువుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కన్యా రాశి. కుటుంబ ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు ఎక్కువవుతాయి. అందుకు తగ్గట్టుగానే ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుండి తప్పుకుంటారు. తులారాశి. ఆత్మసాక్షికి విలువనిచ్చి మున్ముందుకు సాగిపోతారు. మీ కష్టం వల్ల కార్యాలయంలో మీ సహ ఉద్యోగులకు కూడా ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. మీరు నమ్మిన సన్నిహితుల పనితీరు మీకు నచ్చదు. వృశ్చిక రాశి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రతిస్పందించడం మంచిది కాదు అని గ్రహించండి. మకర రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల సంతోషం కలుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే సూచన. మీనరాశి. పట్టుదలతో ముందుకు సాగుతారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.